వీడియోనా ఎందుకని ఏంద్రా ఇప్పుడు తెచ్చుకున్నా ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇక్కడైతే ప్రార్థన అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఈ ప్రార్థన పెట్టడానికి గల కారణం ఏంటంటే మొన్నటి వరకు అత్తయ్యకి అయితే బాగాలేదు కదా, వదిన అయితే ఆ అమ్మకి తగ్గితే ప్రేయర్ పెట్టించుకుంటానని అనుకుంది. అందుకనే ప్రేయర్ పెట్టించుకున్నారు. కృతజ్ఞత కూడికైతే పెట్టించుకున్నారు. బాగా జరిగింది. జనం కూడా బాగా వచ్చారు. ప్రేయర్ అయిపోయిన తర్వాత అందరికీ భోజనాలు అయితే సిద్ధపరిచారండి. భోజనాలు కూడా బాగా కుదిరాయి. ప్రేయర్ మధ్యలోనే పిల్లలైతే పడుకున్నారండి. లోపల తీసుకొచ్చారు, పడుకోబెట్టాను. నేనైతే ప్రేయర్ దగ్గరికి వెళ్ళానండి. పిల్లల దగ్గర అయితే బాగా కూర్చున్నాడు. నాకింది మొత్తం తిను. అబ్బా హాయ్ చెప్పు. సిటీ కాడ ఉంది పిల్ల సిస్టర్. बच्चों लव यू बच्चों ఆరింటిగా బయలుదేరమంటే అన్నావుగా మరి ఇప్పుడు చూడు. సామాన్ పక్కన పెట్టండి మళ్ళీ ఏమైనా దొరికితే అమ్మక్కలతో పంపిస్తారు. వాని అక్కలతో ఓకేనండి, ఇంటికైతే వచ్చాము. మేము వచ్చాక 12 అయితే దాటింది మధ్యాహ్నం. అత్తయ్య వాళ్ళు కూడా మేము వచ్చిన కొంచెం సేపటికి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వచ్చాము. అత్తయ్య కూడా వచ్చేయండి, పిల్లల్ని అయితే ముద్దులాడుతుంది. ఓకేనండి, ఇంటికైతే వచ్చేసాను కదా. వదిన అయితే ఫస్ట్ టైం వెళ్ళామని నాకు పిల్లలకైతే బట్టలు అయితే తీసుకుంది. ఇది వచ్చేసి నాకు శారీ తీసుకుందండి. ఇదిగోనండి శారీ అయితే బాగా నచ్చిందండి. కలర్ కాంబినేషన్ కూడా నాకు లేదు, బాగుందండి. మా పాప కూడా చూడండి, మా పాప కూడా చెప్తుంది. ఇది వచ్చేసి మా పెద్ద పాపకు తీసుకుందండి వదిన. అదే చెప్తుంది మా పెద్ద పాప. బాగుందండి అని అడుగు. నాకు నచ్చింది ఏంటి ఇది వచ్చేసి మా చిన్న పాపకండి. ఇది మా వదిన మాకు తీసుకున్న బట్టలు. వీడియో అయితే సరిగా తీయలేకపోయామండి, పిల్లలు కదా విసిగించారు. కానీ నాకు వీలైనంత వరకు అయితే వీడియోస్ తీశాను, పిల్లలు ఉన్నా కానీ. ఇదేనండి మా ఊరి ప్రయాణం. ఎలా ఉందో
కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఫస్ట్ ఎవరైనా చూసినట్లయితే అలానే లైక్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.